నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు చదువుకుంటున్న మీ అందరికీ స్వాగతం. మొదటి సెమిస్టర్లో భాగంగా మీరు సామాన్య భాషాశాస్త్ర పరిచయం అనే కోర్సును చదువుకుంటున్నారు. దీనిలో రెండవ ఖండంలో మొదటి పాఠం, పాఠాల వరుసలో 4వ పాఠమైన ద్రావిడ భాషా కుటుంబ వ్యాప్తి అనే అంశాన్ని గురించి మనం ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ద్రావిడ భాష పదం ఏ రకంగా పుట్టింది, దాని వ్యుత్పత్తి ఏమిటి, ద్రావిడ భాషల్లో ఇప్పటి వరకు జరిగిన పరిశోధన ఏమిటి, అదేవిధంగా సాహిత్యవంతమైన భాషలు ద్రావిడ భాషల్లో ఏవి, సాహిత్యం లేని భాషలు ఏవి ఉన్నాయి మొదలైన అంశాలను మనం ఈ ఖండంలో ఈ భాగంలో నేర్చుకుంటాం. సాహిత్యవంతం అయిన భాషలు లేని భాషలు అనే దానికి ప్రధానమైన తేడా అవి లిఖిత ఆధారాల రూపంలో ఉండడమే. అవి లేకపోతే మనం సాహిత్యవంతం కావు అని అనుకుంటాం. ఎందువల్ల అంటే ఆ భాషలతో మనకి బాగా పరిచయం లేకపోవడం, ఆ భాషల్లోని పదజాలం ఇచ్చే అర్థం ఏమిటో మనకి బాగా తెలిసి ఉండకపోవడం. కానీ సాహిత్యం లేని ఏ భాషా సమాజము ప్రపంచంలో ఎక్కడా ఉండదు. వాటికి లిఖిత ఆధారాలు లేకపోవడం అనేది మాత్రం చాలా చోట్ల ఉంటుంది. ఉదాహరణకి ప్రపంచంలోని భాషలు కొన్ని వేలు ఉన్నప్పటికీ వాటిల్లో లిఖిత రూపాలలో అందుబాటులో ఉన్న భాషల సంఖ్య చాలా తక్కువ. కాబట్టి ఈ గుర్తింపును, ఈ తేడాను గుర్తించగలగడం అనేది ఈ పాఠాన్ని నేర్చుకోవడంలో, ఈ విషయాల్ని గమనించడంలో మీరు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన ప్రధానమైన అంశం. అదేవిధంగా ద్రావిడ భాషల్లో ప్రధానమైన భాషగా, ఉత్తర ద్రావిడ భాషా కుటుంబాల్లో ప్రధానమైన భాషగా మనం గుర్తుంచుకుంటున్న తెలుగు భాష, దీనితో పాటు సహచరంగా నడుస్తూ ఉన్న ఇతర భాషలని, వాటిల్లో ఉండే లక్షణాలను, మొత్తంగా ద్రావిడ భాషా కుటుంబంలో ఉండే అన్ని భాషల లక్షణాలను, వాటి నిర్మాణాన్ని గురించి కొన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ద్రావిడ భాషల నుంచి తమిళ భాషా పదం నుంచి వచ్చింది అని కొంతమంది భాషా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా ద్రావిడ అన్న పదమే ద్రావిడ, దామిడ, దమిడ, దమిళ, తమిళగా మారింది అని ఒకానొక సదృశాన్ని వాళ్ళు మనకి చూపించే ప్రయత్నాన్ని చేస్తున్నారు. ద్రావిడ భాషల్లో ఇటువంటి ఒకానొక పదాలు, వాటి యొక్క పూర్వరూపాలు తరువాత ఆధునిక వ్యవహారానికి అనుగుణంగా మారుతూ ఉండడం అనేది కాలక్రమంలో జరిగేది. ఆ రకంగా మనకి తమిళ అనే పదమే దేశీయ పదం. దీని పదం ప్రకారం తమిళ దేశీయ పదమే ద్రావిడగా పరిణమించింది అని చెప్పేవారు కొందరున్నారు. పై వ్యుత్పత్తులన్నీ, ఈ రకంగా చెప్పుకున్నవన్నీ కూడా ఊహల మీద ఆధారపడినవే. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం, సంస్కృతం, పాళీ మొదలైన భాషల్లో ద్రావిడ అన్న రూపం మనకి కనిపిస్తుంది. కాబట్టి ద్రావిడ భాషగా మనం చెప్పుకునే తమిళ భాష కానీ లేదా ఇతర ద్రావిడ భాషలన్నింటికీ మూల రూపం ద్రావిడ అన్న పదమే మనకి గుర్తింపులోకి వస్తుంది. దానికి కారణం ప్రధానంగా వేల సంవత్సరాల క్రితం నుంచి సాహిత్యవంతము, సంపద్వంతమైన సాహిత్యము ఉన్న సంస్కృతం లాంటి భాషలలో ద్రావిడ అన్న పదం కనిపించడం. కాబట్టి ద్రావిడ భాషల మీద అనేకమైన పరిశోధనలు జరిగాయి, అనేక మంది పరిశోధనలు చేశారు. వారంతా భారత ఉపఖండానికి సంబంధించిన వారు ఉన్నారు, పాశ్చాత్యులు ఉన్నారు. వారిలో ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సిన మొదటి వ్యక్తి 1780, 1819 మధ్యకాలాల్లో నివసించిన సర్ ఫ్రాన్సిస్ వైట్ ఎలిస్ అనే ఆయన్ని మనం ప్రముఖంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈయన ద్రావిడ భాషలు అనే పేరు వాడలేదు, కానీ ద్రావిడ భాషలుగా మనం పిలుచుకుంటున్న ఈనాటి భాషలు, అనేకమైన భాషల మీద మనకి పరిశోధనలు చేసిన గొప్ప వ్యక్తి. 1796లో ఇండియన్ సివిల్ సర్వెంట్గా భారతదేశానికి వచ్చిన ఈయన కృష్ణా జిల్లా, ఇప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకి జిల్లా జడ్జిగా నియమితుడై 1809లో మద్రాస్ కలెక్టర్గా పనిచేశాడు. ఈయన ఏడి క్యాంబెల్ అనే ఆయన ప్రచురించిన ఏ గ్రామర్ ఆఫ్ తెలుగు ఆర్ జంతు లాంగ్వేజ్ అనే గ్రంథానికి ఈ ఎలిస్ ఒక మంచి పీఠికలో రచించాడు. అంటే 1780 అంటే
కాలానికే 18వ శతాబ్ది నాటికే మనకి ఇప్పటికీ 200 సంవత్సరాలకి పూర్వమే 250 300 సంవత్సరాలకి పూర్వమే మనకి పాశ్చాత్యులు భారతదేశానికి రావడము, వారు ఇక్కడి సమాజాలతో మమేకం కావడము, వారి భాషల నిర్మాణాన్ని అధ్యయనం చేసే ప్రయత్నాన్ని చేయడము, వాటికి సంబంధించిన ఒకానొక శాస్త్రీయమైన భూమికను సిద్ధం చేయడము అనేది ప్రారంభించారు అని ఈ గ్రామర్ ఆఫ్ తెలుగు ఆర్ జంతు లాంగ్వేజ్, ఈ గ్రామర్ రాసిన ఆయన ఏడి క్యాంబెల్ ఇలాంటి రచనల వల్ల మనకు తెలుస్తుంది. రెండవ ప్రధానమైన వ్యక్తి రాస్మస్ క్రిస్టియన్ రాస్క్. ఈయన కూడా 1787 తరువాత భారతదేశంలో అలాగే ప్రాచీన ఉత్పత్తుల మీద ఉత్పత్తుల మీద పరిశోధనలు చేసిన డానిష్ అకాడమీ ఆఫ్ సైన్స్ లాంటి జర్నల్లో ఈయన రచనల్ని ప్రచురించాడు. భారతీయ భాషల్ని, దక్షిణ భారతదేశంలోని భాషలను ఈయన అధ్యయనం చేసి ఈయన ప్రతిపాదించిన ప్రధానమైన విషయాల్లో అతి ముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే, దక్షిణ ద్రావిడ భాషలుగా లేదా దక్షిణ ప్రాంతంలో భారతదేశంలో ఉండే ఈ భాషలుగా పిలువబడుతున్న తమిళం, మలయాళం, కన్నడం లాంటి భాషలన్నీ దక్షిణ భారతదేశంలో మాట్లాడుతున్న భాషలు ద్రావిడ భాషలే, ఇవి ప్రత్యేకంగా గమనించాలి, ఆర్య భాషల నుంచి వచ్చిన భాషలు కావు వంటి ప్రతిపాదనలు చేశాడు ఆ కాలంలోనే రాస్మన్ క్రిస్టియన్ రాస్క్ అనే వ్యక్తి. ఇది ఈయన ప్రతిపాదనలో చాలా విలువైన ప్రతిపాదన. తర్వాత బిషప్ రాబర్ట్ కాల్డ్వెల్, ఈయన కూడా 1814 తర్వాత భారతదేశంలో మన ఈ భాషల పరిశోధనల్లోకి ప్రవేశించిన వ్యక్తి. మత ప్రబోధకుడిగా భారతదేశానికి వచ్చి ఏ కంపారిటివ్ గ్రామర్ ఆర్ ద్రవిడియన్ ఆర్ సౌత్ ఇండియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్ అనే గ్రంథాన్ని ఈయన ప్రచురించి, దీనిలో తమిళం, మలయాళం, తెలుగు, కన్నడం, తుళు, కొడగు మొదలైన భాషలన్నీ ద్రావిడ భాషా కుటుంబానికి సంబంధించినవి అని పేర్కొన్న వ్యక్తి రాబర్ట్ కాల్డ్వెల్. సో ఈయన కాల్డ్వెల్ ద్రావిడ భాషలకి పితామహుడిగా పేర్కొంటూ ఉంటారు. అందుకే ఇవాళ మనం ద్రావిడ భాషలుగా చెప్పుకునే అనేక భాషలకి సంబంధించిన సామాన్య లక్షణాలన్నింటినీ అధ్యయనం చేసి, ఈ భాషలన్నీ ఒకానొక భాషా కుటుంబానికి సంబంధించినవి, వీటన్నిటినీ ఒక గ్రూప్గా, సమూహంగా అధ్యయనం చేయవలసి ఉంటుంది. వీటిలోని విశేషాలు అన్నీ ఒకానొక కొన్ని సామాన్య లక్షణాలని పోలి ఉంటున్నాయి అనే విషయాల్ని మనకి తెలియజేసిన మొదటి వ్యక్తి లేదా పాశ్చాత్యుడు రాబర్ట్ బిషప్ కాల్డ్వెల్. ఈయన తర్వాత మనం చెప్పుకోవాల్సిన ప్రధానమైన మరొక వ్యక్తి సర్ జార్జ్ గ్రియర్సన్. ఈయన భారతీయ భాషల మీద సమగ్ర పరిశోధన చేయాలి అని భావించి గ్రియర్సన్ అధ్యయనం కోసం లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అని మొదట అలాంటి ఒక పరిశీలన చేసిన వ్యక్తి గ్రియర్సన్. 1927లో 12 సంపుటాలుగా ఈయన ఈ విశేషాలన్నిటినీ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియాలో అనే పేరుతో ఈయన వెలువరించాడు. అలాగే మరొక ప్రధానమైన వ్యక్తి స్టెన్కొనో. ఈయన నార్వే దేశానికి సంబంధించిన వాడు. గ్రియర్సన్ సంపాదకత్వంలో వెలువడిన లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా 12 సంపుటాలను రూపొందించడంలో సహకరించిన వాడు స్టెన్కొనో. ఈయన ద్రావిడ భాషలకు సంబంధించిన అనేకమైన విశేషాలను ఈ గ్రంథాల్లో రాశాడు. అయితే ఈయన ఈ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా కూర్చే నాటికి లభించిన ద్రావిడ భాషల సంఖ్య లేదా ద్రావిడ భాషలను వారు కనుగొన్నప్పటికీ ఉన్న సంఖ్య 17 మాత్రమే. దీని తర్వాత థామస్ బరో అనే ఆయన గురించి ప్రముఖంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈయన ఇంగ్లాండ్ దేశం నుంచి భారతదేశానికి వచ్చిన వ్యక్తి. సుధీష్ కుమార్ భట్టాచార్యతో కలిసి ద్రావిడ భాషలతో ఎన్నో గ్రంథాలని ఈయన వెలువరించాడు. దాని తర్వాత ఎంబి ఎమినో అనే ఆయన 1903-2005 మధ్యకాలంలో జీవించిన ఎమినో చాలా ప్రసిద్ధమైన భాషా శాస్త్రవేత్త, ప్రపంచవ్యాప్తంగా చాలా పేరు మోసిన భాషా శాస్త్రవేత్త, అమెరికా దేశానికి చెందినవాడు. ఈయన ద్రవిడియన్ ఎటిమలాజికల్ డిక్షనరీ అంటే ద్రావిడ భాషల్లోని పదాల యొక్క వ్యుత్పత్తి ఏ రకంగా జరిగింది, ఆ వ్యుత్పత్తి ఏ రకంగా మనం గమనించాలి అనే అంశాలని గురించి మనకి తెలియజేసినవాడు ఎంబి ఎమినో. ఈయన చాలా 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 గొప్ప విశేషాలని మనకి తెలియజేసి ద్రావిడ భాషల్లో పదాలకి సంస్కృత భాషల్లోని పదాల వ్యుత్పత్తిలాగానే ఏదో పంచవటి ఇలాంటి మాటలు ఉంటే పంచానాం వటానాం సమాహారహ
అంటే 5 వృక్షాలు కలిగిన ఒకే మూలం నుంచి వచ్చిన ప్రదేశం అని సంస్కృత భాషా పదాలకు తత్సంపదాలకి మనం ఏ రకంగా అయితే వ్యుత్పత్తి చెప్పుకుంటామో, అలా ద్రావిడ భాషల యొక్క మూల రూపాలను గ్రహించి వాటికి సంబంధించిన ఒకానొక విలువైన నిఘంటువును తయారు చేసిన వాడు ఎమినో. ఈనాటికి భాషా శాస్త్రాన్ని, తులనాత్మక భాషాధ్యయనాన్ని, వాటికి సంబంధించిన విశేషాలని చర్చించాలి అని అంటే పండితులందరూ ఆ గ్రంథాన్ని తప్పనిసరిగా సంప్రదిస్తూ ఉంటారు. సో అలాగా చేసిన వాళ్ళలో ప్రధానంగా అనేక మంది భారతీయులు కూడా ఇలాంటి ద్రావిడ భాషల వ్యాప్తికి పాశ్చాత్యులకు సహకరించారు. వారంతట వారుగా సొంతంగానూ ఇలాంటి పనులని వాళ్ళు పరిశోధనలు నిర్వహించిన వాళ్ళు ఉన్నారు. దీనిలో చాలా ప్రధానంగా గుర్తించవలసిన వారు డాక్టర్ భద్రరాజు కృష్ణమూర్తి గారు, అదేవిధంగా పిఎస్ సుబ్రహ్మణ్యం గారు, సుధీభూషణ్ భట్టాచార్య గారు, శంకర్ భట్ గారు, అలాగే ఇజ్రాయెల్, ఎన్ కుమారస్వామి రాజా, టివి మీనాక్షి సుందరన్, బిపి మహాపాత్ర, అగస్త్యలింగం, రామానుజన్ మొదలైన భారతీయులు కూడా ద్రావిడ భాషల వ్యాప్తికి, వాటికి సంబంధించిన విశేషాల మీద విశేషమైన పరిశోధనలు జరిపిన మహానుభావులు. వీరందరూ భారతదేశంలో పుట్టి భారతీయ భాషలను, ముఖ్యంగా ద్రావిడ భాషలను అధ్యయనం చేసి అనేకమైన అంశాలను మనకు తెలియజేసిన భాషా శాస్త్రవేత్తలు. ద్రావిడ భాషలకు సంబంధించిన వ్యాప్తి ఏ రకంగా జరిగింది అనేది మనకి ఈ పాఠంలో నేర్చుకోవాల్సిన మరొక ప్రధానమైన అంశం. ద్రావిడ భాషల వ్యాప్తి సాహిత్యవంతం కావడం, సాహిత్యం వాటిలో లేకపోవడం. ఈ పాఠం మొదటి పరిచయంలోనే నేను చెప్పినట్టుగా సాహిత్యవంతం కావడం అని అంటే వేల సంవత్సరాలుగా వాటికి సంబంధించిన సాహిత్యాన్ని లిపి రూపంలో భద్రపరిచి ఉంచకపోవడం. కొన్ని భాషలకి సాహిత్యం లిఖిత రూపంలో భద్రపరిచి ఉంచబడింది, మరికొన్ని భాషలకి అటువంటి లిపి లేకపోవడం వల్ల లిపిలో ఆ భాషల్లో ఉండే సాహిత్యాన్ని మనం చదువుకునే అవకాశం ఈరోజు మనం పొందలేకపోతున్నాం. కాబట్టి సాహిత్యవంతమైన భాషల్లో తమిళం, మలయాళం, కన్నడం, తెలుగు మొదలైనవి మనకి సాహిత్యవంతమైన భాషలు. ఈ 4 భాషల్లోనూ వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది. 4 భాషల్లోనూ వేలకు వేలుగా రచనలు అందుబాటులో ఉన్నాయి. అనేకమైన అంశాలు, సాంస్కృతిక ఘన వారసత్వానికి సంబంధించిన విషయాలు, సంస్కృతి, చరిత్ర మొదలైన విషయాలన్నీ మనం వీటిలో లభించే గ్రంథాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అలాగే ఈ భాషా వ్యవహార ప్రాంతాలు, అంటే తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం వ్యవహరించే వ్యవహార ప్రాంతాలు, ఇవాళ మనం రాష్ట్రాలుగా చెప్పుకుంటున్న ఈ వ్యవహార ప్రాంతాలు, తెలుగు విషయంలో చెప్పుకుంటే ఉభయ తెలుగు రాష్ట్రాలు వ్యవహార ప్రాంతం దృష్ట్యా చాలా 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 పెద్దవి. యూరోప్ ఖండంలో పోల్చుకుంటే కొన్ని దేశాల కన్నా ఈ రాష్ట్రాలు చాలా పెద్దవి. కాబట్టి ఈ భాషల వ్యవహారంలో కొన్ని వ్యవహార భేదాలు కూడా మనకు వినిపిస్తూ ఉంటాయి. వాటినే మనం మాండలికాలుగా అధ్యయనం చేసి వాటిలోని సారభూతమైన అంశాలన్నింటినీ సస్యవంతమైన సాహిత్య భాషలోకి, జన వ్యవహార భాషలోకి, వ్యవహార భాషల్లోకి మనం తెచ్చుకుంటూ ఉంటాం. మాండలికం అనే మాట తక్కువ, భాష అనే మాట ఎక్కువ అనేది బుద్ధిగతమైన లేదా భాషాశాస్త్రపరమైన అవగాహన లేని వారు ఏర్పాటు చేసుకునేదే తప్ప మాండలికం అనేది తక్కువ అని కాదు. అది ఒక వ్యవహార భేదం అని మాత్రమే మనం దాన్ని గుర్తించాల్సి ఉంటుంది. అనేకమైన ఆంగ్ల భాషా పదాలకు లేదా యూరోపియన్ భాషల నుంచి ఇబ్బడి ముబ్బడిగా చేరుతున్న పదాలకి తుల్య రూపాలు మాండలికాల్లో లభించే అవకాశం ఉన్నది. వీటిని జాగ్రత్తగా గమనించి అధ్యయనం చేసి వాటిని మన వాడుకలోకి తెచ్చుకుంటున్నప్పుడు మన భాషలు మరింత పరిపుష్టం అవుతాయి. మన భాషలలో వాటికి తుల్య రూపాలని కనుక్కోవడం వల్ల మన భాషలు మరింత సస్యవంతం అవుతాయి. అదేవిధంగా సాహిత్య లేని భాషలుగా చెప్పుకునే వాటిల్లో తొద, కోత, గోండి, బదగ మొదలైన భాషల్ని టెక్స్ట్ బుక్లో సూచించారు. కానీ వీటిల్లో కూడా సాహిత్యం ఉన్నది, కానీ మౌఖిక వ్యవహారంలో ఉన్నది. మౌఖిక వ్యవహారంలో ఉన్న భాషకు ర్యాపిడ్ ఫేడ్ అవే అనే ఒక లక్షణం ఉంటుంది. అంటే త్వరగా నాశనం పొందడం. ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ నమోదు అయి ఉంటున్నాయి కాబట్టి ఈ విషయాల్ని పదే పదే మనం కావాలంటే వినే అవకాశం ఉన్నది, తిరిగి చూసుకునే అవకాశం ఉన్నది. కానీ దీనిని రికార్డు చేయకపోతే, నేను ఎదుటి వ్యక్తితో మాట్లాడుతూ ఈ విషయాలన్నింటినీ చెప్పినట్టయితే ఆ ఒక్క వ్యక్తికి ఈ విషయాలు చేరతాయి. ఆ స్థలంలో, ఆ కాలంలో ఇవి కొద్దిసేపు ఉండి ఆ తరువాత గాలిలో కలిసిపోతాయి. కాబట్టి ఈ విషయాలు మళ్ళీ మనం తెలుసుకోవాలి అని అంటే చెప్పే వ్యక్తి లేదా వక్త మళ్ళీ వాటిని గురించి మాట్లాడాల్సి ఉంటుంది.
సో సాహిత్యవంతం లేని భాషలుగా చెప్పే వాటిల్లో సాహిత్యం అనేది ఉన్నప్పటికీ బయటికి తెలియకపోవడానికి ప్రధానమైన కారణం ఇదే అన్నమాట. అంటే త్వరగా అవి గాలిలో కలిసిపోవడం, ఎదుటి వ్యక్తికి మాత్రమే ఒకరిద్దరికో ఉద్దేశించిన ఆ కొద్ది మంది వ్యక్తులకో చేరి నమోదు కాకుండా అవి గాలిలో కలిసిపోవడం వల్ల వీటిని సాహిత్య లేని భాషలు అని అంటున్నాం. కానీ తక్కిన భాషల్లో కూడా ఆ వ్యవహార సమాజాలలో ఆ వ్యవహార్తల మధ్య కొంత సాహిత్యం ఉంది అని మనం గ్రహించవలసి ఉంటుంది. అలా ఈ ద్రావిడ భాషలు, వీటి వ్యవహార ప్రాంతాలు, వీటి నిర్మాణము, వీటిల్లోని ఉపకుటుంబ విభజన, వీటిల్లోని వర్గాలు, ఉపవర్గాల విభజన, వాటి లక్షణాలని తెలుసుకోవడం వల్ల మనకి భాషలకు సంబంధించిన నిర్మాణపరమైన అంశాల్లో మరింత అవగాహన పెరుగుతుంది. ఇవన్నీ చాలా ఆసక్తిని కలిగించే అంశాలు, మనకి ఎంతో విజ్ఞానదాయకమైన విషయాలు. భాషల నిర్మాణాన్ని ఇంత శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి కావలసిన పునాదులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే భారత ఉపఖండంలో పుట్టాయి లేదా అలాంటి ఏర్పాట్లు జరిగాయి అని తెలుసుకోవడం మనకి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ కృషికి కొనసాగింపుగా పాశ్చాత్యులు కూడా మనకి సహకరించారు. వీటిని శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి కావలసిన నేపథ్యాన్ని, దానికి కావలసిన మరింత పరిపుష్టం చేశారు అని తెలుసుకుంటున్నప్పుడు మనకి మరెంతో ఆశ్చర్యం కలుగుతుంది. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకోండి. మరికొన్ని విషయాలను కూడా మనం ఈ పాఠంలో గుర్తులో ఉంచుకోవాల్సి ఉంటుంది. ప్రపంచంలో పెద్ద కుటుంబాల్లో ద్రావిడ భాషా కుటుంబం ఒకటి అని, అలాగే ద్రావిడ భాషా కుటుంబాల్లోని భాషలను మాట్లాడే ప్రజలు దాదాపుగా 30 కోట్లకు పైబడి ఉన్నారు అని, అలాగే ద్రావిడ భాషల గురించి మొట్టమొదటిగా ప్రపంచానికి పరిచయం చేసిన పాశ్చాత్యుడు సర్ ఫ్రాన్సిస్ వైట్ ఎల్లిస్ అనే పాశ్చాత్యుడు అని మనం ఈ పాఠం చదివిన తర్వాత గ్రహింపుకు తెచ్చుకోగలుగుతాం. అలాగే దక్షిణ భారత భాషలు ప్రత్యేక భాషా కుటుంబానికి సంబంధించినవని, వాటికి సంస్కృతంతో ఎలాంటి సంబంధము లేదని మొట్టమొదట తెలియచేసిన వాడు రాస్క్ అనే పాశ్చాత్యుడు అని ఆ విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా గుర్తించగలుగుతాం. ఈ రాస్క్ చేసిన ప్రతిపాదన వల్లనే ఆర్య ద్రావిడ భాషల మధ్య స్పష్టమైన విభజన ఉన్నది, వీటి లక్షణాలని చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా వేరువేరుగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉన్నది అనే అధ్యయనానికి రాస్క్ చేసిన ప్రతిపాదన కారణమైంది. అలాగే కాల్డ్వెల్ అనే ఆయనని మనం ద్రావిడ భాషల పితామహుడిగా పేర్కొంటాము అని మనకి ఈ పాఠం చదివిన తర్వాత అర్థమవుతుంది. అలాగే ద్రావిడ భాషలకి తులనాత్మకమైన వ్యాకరణాన్ని అంటే కంపారిటివ్ గ్రామర్ని రాసిన వ్యక్తి ఎంబి ఎమెనో అనే ఆయన తయారు చేశారు అని, అలాగే ద్రావిడ భాషల్ని తమిళం, మలయాళం, కన్నడం, తెలుగు, తుళు, కొడగు మొదలైన భాషల్ని మనం సాహిత్యవంతమైన అంటే లిపి సౌకర్యంతో లేదా నమోదైన సాహిత్యం దొరుకుతున్న భాషలుగాను, తక్కిన భాషలన్నింటినీ నమోదైన సాహిత్యం లేని దొరకని భాషలుగాను మనం గుర్తింపు తెచ్చుకోవాల్సిన ఉంటుంది అని కూడా మనం ఈ పాఠం చదివిన తర్వాత తెలుసుకోగలుగుతాం. ఈ అంశాలని మీరు జాగ్రత్తగా ఈ పాఠం ద్వారా నేర్చుకుంటూ మరికొన్ని విశేషాలని మీకు సూచించిన సంప్రదింపు గ్రంథాల ద్వారా గ్రహించే ప్రయత్నాన్ని చేయండి. అలాగే పాఠం మధ్యలో ఇచ్చిన అభ్యాసాలను చేయడం ద్వారా ఈ విషయంపై అవగాహనని మీరు మరింత వృద్ధి చేసుకోగలుగుతారు. అదేవిధంగా పాఠం చివరిలో ఇచ్చిన మాదిరి ప్రశ్నలను జాగ్రత్తగా సమాధానాలు రాసే ప్రయత్నాన్ని మీ అంతట మీరుగా చేయటం వల్ల మీలో రాసే నైపుణ్యాలు, విషయాన్ని అవగాహన చేసుకునే నైపుణ్యం మరింతగా వృద్ధి చెందుతుంది. ఇలా మీ అధ్యయనాన్ని మరింత బాగా ముందుకు తీసుకువెళ్ళమని, ఈ విషయాల్ని బాగా ఆకళింపు వచ్చే వరకు మరల అధ్యయనం చేయమని మీ అందరికీ సూచన చేస్తున్నాను.